వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. ఖర్జూరం అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఖర్జూరంలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింకు వంటి పోషకాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. రెగ్యులర్గా ఖర్జూరం తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రోజుకు 4 ఖర్జూరాలను తినడం వలన శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా అందుతుంది. కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా తక్షణ శక్తిని అందిస్తుంది ఈ ఖర్జూరం. ఖర్జూరంలో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఈ పోషకాలు ఎముకలకు బలాన్ని మేలును చేస్తాయి. కడుపు మంటను కూడా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఖర్జూరాలు ముందు వరుసలో ఉంటాయి. పొటాషియం శాతం ఎక్కువ ఉండి సోడియం చాలా తక్కువగా ఉండటం వలన ఖర్జూరం తింటే నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాల్లో జ్ఞాపక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన రోజుకు 4 ఖర్జూరం పండ్లను తింటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు అంటే ఆల్జీమర్స్ వ్యాధిని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఖర్జూరం తింటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు తింటే ఆ ఫలితాన్ని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. ఖర్జూరం పండు చాలా విలువైన ఔషధం. అలాగే శరీరానికి ఒక టానిక్ వలె పనిచేస్తుంది. చాలా తేలికగా జీర్ణమయ్యి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ముసలివారికి ఖర్జూరం పండ్లను తినిపిస్తే నీరసం, అలసట వంటివి రాకుండా ఉంటాయి. ఈ పండులో ఉండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఖర్జూరాలను తరచుగా తింటూ ఉంటే పేగులలో స్నేహపూరిత బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఖర్జూరంను ప్రతిరోజు తినటం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మృదువుగా మారుతుంది. ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో ఎక్కువగా వాతావరణంలో తేమ కారణంగా జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎన్ని యాంటీ బ్యాక్టీరియల్ టాబ్లెట్స్ వాడినా దగ్గు, జలుబు వంటివి తగ్గవు. అప్పుడు ఖర్జూరాలను 4 రోజుల పాటు తింటే దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఖర్జూరాలను తినవచ్చా లేదా అనే అపోహ చాలామందిలో ఉంది. ఖర్జూరంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. ఖర్జూరంలో సహజమైన షుగర్ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు తక్షణ శక్తిని అందిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖర్జూరంను ఎటువంటి అనుమానం లేకుండా అపోహలను మనసులో పెట్టుకోకుండా నిరభ్యంతరంగా తినవచ్చు. విటమిన్ B5 ఎక్కువగా ఉండటం వలన చర్మానికి మేలు జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఖర్జూరంలో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ప్రతిరోజు 4 ఖర్జూరాలను తిని ఈ ప్రయోజనాలు అన్నీ పొందండి. ఖర్జూరం తింటే ప్రయోజనాలు తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.